మన టీం బెస్ట్ ప్లేయర్స్ ని కాపాడాలంటే నేను ఎలాగైనా ఆ స్లైడర్స్ మీదకి ఎక్కాలి. ముందు ఈ గ్లైడర్స్ ని ఎగరేసేవాడిని నేను ఆపాలి. సన్ సిటీలోని అతిపెద్ద స్టేడియంకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సన్ సిటీ గెలవడానికి కేవలం 51 రన్స్ ఉంటే చాలు. ఇప్పుడు మళ్ళీ ఒక సిక్సర్. బౌలింగ్ అద్భుతంగా ఉంది. అదుగో అక్కడ ఒక సూపర్ క్యాచ్. ఆయన అవుట్ అయిపోయారు. తరువాతి బ్యాట్స్మెన్ ఇరుగో మాంటీ. అయ్య బాబోయ్, ఈ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ ని చూస్తుంటే నాకు కలిగే ఫీలింగ్ ని రెండే మాటల్లో చెప్పాలంటే సూపర్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ కన్నా చాలా పెద్ద ఎక్సైట్మెంట్. సూపర్ కాదు, సూపర్ డూపర్ ఎక్సైట్మెంట్. నేను దీనికోసమే ఏమైనా ఎక్సైట్ గా తింటాను. అద్భుతం. ఈ రోజు నాకు చాలా జాలీగా ఉంది. మన టీం బెస్ట్ బౌలర్ విని తను ఒక్కడే 7 వికెట్స్ పడగొట్టాడు. అయ్య బాబోయ్, వేరే దారిలేదు కదా సార్. వికెట్స్ తీసే తీరాలి కదా సార్. మన టీంలో ఉన్న బెస్ట్ ప్లేయరు విక్రమ్ టపకమని 5 క్యాచ్లు పట్టుకున్నాడు కదా. నిద్రలో ఉన్న ఒక మంకీ సడన్ గా జారి పడింది. దాని కింద ఒక అరటికిలా చితికిపోయింది. సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన సన్ సిటీ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ సూపర్ గా ఉందట. ఇప్పుడు వాళ్ళు సూపర్ గా బ్యాటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గెలవాలంటే 6 బాల్లో 36 రన్లు కొట్టాలి. అంటే 6 బాల్స్ 6లు కొట్టాలి. డోంట్ వరీ జూనియర్ డిటెక్టివ్ అంకుల్. మోంటీ అన్న మన టీం కి బెస్ట్ బ్యాట్స్మెన్. ఖచ్చితంగా మన టీం ని ఆయన ఈ మ్యాచ్ లో గెలిపిస్తారు. బాల్ కొట్టారు. ఇప్పుడు ఆ బాల్ వేగంగా సిక్సర్ కి వెళ్ళిపోయింది. కోచ్ చూశారు కదా, సన్ సిటీ టీం చాలా బాగా ఆడుతోంది. ఖచ్చితంగా వాళ్లే మనతో ఫైనల్స్ లో ఆడుతారనిపిస్తోంది. బాబ్, మనం ఈసారి చాలా కష్టపడి ఆడాలి. అప్పుడే ఫైనల్స్ లో గెలిచి ఆ డైమండ్ ట్రోఫీని గెలుచుకోగలుగుతాం. కోచ్ మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఆ కప్ మన సొంతమయ్యేలా నేను చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక సిక్సర్. 6 బాల్స్ 6ర్స్ కొట్టి సన్ సిటీ ఈ మ్యాచ్ లో గెలిచింది. రేపు వాళ్ళు ఎవరితో ఆడతారో తెలుసా? యెల్లో సిటీతో. అది కూడా ఫైనల్ మ్యాచ్. వావ్, మోంటీ అన్నయ్య, పింకీ అన్నయ్య, విక్రమ్ అన్నయ్య, 3 మెన్ ఆర్మీ లాంటి వాళ్ళు. వాళ్ళ మనతో ఉన్నంత వరకు మన సన్ సిటీ టీం ని ఎవ్వరూ ఓడించలేరు. యు ఆర్ రైట్ ట్వింకిల్. సరే పద, మనం వెళ్ళి మన టీం ని కంగ్రాచులేట్ చేద్దాం.
ఇదిగో చూడండి ప్లేయర్స్, మీరందరూ చాలా సూపర్ గా ఆడారు. బ్రహ్మాండం. మీరు కంటిన్యూస్ గా ఇలాగే ఆడారు అంటే నేను నమ్మకంతో చెబుతున్నాను, ఆ డైమండ్ ట్రోఫీ ఉంది కదా, దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. అవునవును, కానీ అది కల్లోనే జరుగుతుంది. ఫైనల్లో ఖచ్చితంగా గెలవబోయేది మా టీమే. కాబట్టి నేను చెప్పేది వినండి, మీ ఓటమి ఇప్పుడే ఒప్పుకోండి. బాబీ అన్న, మీరు మా టీం ని డీ ఎంకరేజ్ చేసేటట్టు ఉంది. అది చాలా రాంగ్. రాంగో రైటో స్ట్రైటో అది ఏదైనా సరేనన్నా, ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో గెలవబోయేది మేమే, తెలుసుకో. బాబ్, ఇలా ఎదిరించి మాట్లాడకూడదు. సారీ అడుగు. సారీ చెప్పు, లేదంటే ఫైనల్ మ్యాచ్ నుండి నేను సస్పెండ్ చేస్తాను. నేను నీ కోచ్ని. నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే. వెంటనే అందరినీ సారీ అడుగు. ఓకే, అందరికీ నేను సారీ చెప్తాను. కానీ ఫైనల్ మ్యాచ్ లో గెలవబోయేది మేమే. దానికోసం నేను ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను. ఓకే, మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. నాకు నమ్మకం ఉంది మన టీమే గెలుస్తుంది. అవును, ఈ ప్రాక్టీస్ వల్ల మనకు దక్కే ఒక విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్. గేట్ ఓపెన్ చేయి. ఎవరు నువ్వు? నేను ఒక ప్లేయర్ని. నువ్వు ఏం గేమ్ ఆడతావు? నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి ఆ తర్వాత నువ్వే పారిపోతావు. మనం ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నాం? దీనికి కారణం నా గ్యాడ్జెట్ లోంచి వచ్చిన స్పెషల్ గ్యాస్ బుల్లెట్టే. నేను తలుచుకుంటే ఎవరినైనా నవ్విస్తాను, అలాగే ఎవరినైనా ఏడిపిస్తాను. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అదే నా గన్. ఆ తర్వాత నేను తేలిగ్గా పారిపోతాను. ఇక మీదట అంతా జాలీగా ఉంటుంది. నా గన్ ద్వారా నా పనులన్నీ తేలిగా పూర్తయిపోయాయి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ క్రికెట్ స్టేడియం నుంచే వస్తోంది. సూపర్ స్పీడోని పిలిచి మనం వెంటనే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, వెంటనే సన్ సిటీ యొక్క క్రికెట్ స్టేడియం కి వెళ్ళు. yes bro, let's go. వీళ్ళు ముగ్గురే మన టార్గెట్. నేను మీకు ముందే చెప్పాను కదా, అలాగే చేయండి. వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కట్టేసి తీసుకురండి. ఈ ముగ్గురు బెస్ట్ ప్లేయర్స్ లేకుండా సన్ సిటీ ఎలా గెలుస్తుందో మనం వేచి చూద్దాం.
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి నేను తేలిగ్గా పారిపోతాను. ఇక్కడున్న గాడ్స్ అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు? హలో గార్డెన్నా, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఓరి నాయనో, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఏంటిది? అక్కడ చూడండి. మన టీం ఒక బెస్ట్ ప్లేయర్స్ మాంటీ, విన్నీ, విక్రమ్ అన్న మిస్ అవుతున్నారు. మీరందరూ నవ్వడం ముందు ఆపండి. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎక్కడున్నారో మర్యాదగా చెప్పండి మాకు. రాజేష్, చందు, ఏవైనా చెప్పండి. వీళ్ళు ఇలా నవ్వుతున్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మీరో పని చేయండి, సైగల్తో విషయం చెప్పండి. సూపర్ స్పీడో, ఫాలో దెమ్. కిక్కో, ఆ రాకెట్ నన్ను బాగా దెబ్బ కొట్టింది. ఆటో రిపేర్ కి కొంచెం టైం పట్టేలా ఉంది. సూపర్ స్పీడో, నువ్వు ఆటో రిపేర్ చేసుకో, వాళ్ళని నేను చూసుకుంటాను. మన టీం బెస్ట్ ప్లేయర్స్ ని కాపాడాలంటే నేను ఎలాగైనా ఆ స్లైడర్స్ మీదకి ఎక్కాలి. ముందు గ్లైడర్స్ ని ఎగరేసేవాడిని నేను ఆపాలి. కికో, ఈసారి నువ్వు చాలా టఫ్ గ్యాంగ్ తో తలపడబోతున్నావు. ఇదేవి సాధారణమైన గ్యాంగ్ కాదు. నువ్వు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తావు. ఆలోగా ఈ ముగ్గురు ప్లేయర్స్ పని నేను పడతాను. వీళ్ళను కింద పడేయండి. బడి, ఫార్ములా నంబర్ 10 ని యూజ్ చేసి అందరినీ కాపాడు. అరే, ఇవన్నీ స్టాచ్యూస్. ఒరిజినల్ ప్లేయర్స్ అనుకొని మనం వీళ్ళని కాపాడాం, కానీ ఒకే మాటలో చెప్పాలంటే ఇవన్నీ డమ్మీ. వీళ్ళు డమ్మీస్ అంటే ఆ ముగ్గురు ప్లేయర్స్ సేవ్ అయ్యారు. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి నేను తేలిగ్గా పారిపోతాను. ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యేంత వరకు వీళ్ళ ముగ్గురిని మీరు బయటికి వదిలిపెట్టకూడదు. అయ్యయ్యో, అంటే వాళ్ళందరినీ ఏడిపించి ఆ తర్వాత నవ్వించి మనందరినీ కూడా మోసం చేసి మన టీములో ఉండే ముగ్గురు బెస్ట్ ప్లేయర్స్ ని తీసుకుని వెళ్ళిపోయారా? అయ్యయ్యో, ఆ ముగ్గురు ప్లేయర్స్ లేకుండా మనం ఈ గేమ్లో ఎలా గెలవగలము? నాకు తెలిసి ఈ పని ఎల్లో సిటీ టీంలో ఉన్న ఎవరో ఒకరే చేసుండాలి. ఎందుకంటే రేపు మనం ఆ ముగ్గురు ప్లేయర్స్ లేకుండా మ్యాచ్ ఆడితే వాళ్ళు మనల్ని ఈజీగా ఓడగొట్టేస్తారు. ఇంకా డైమండ్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటారు. అరే అవును కికో, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. కానీ ఎల్లో సిటీ టీంలో అలా చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు? నాకైతే ఇదంతా ఆ ఎల్లో సిటీ బాబ్ పనే అయి ఉంటుందని అనుకుంటున్నాను. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది.
నాకు అలాగే అనిపిస్తోంది డోడో. కానీ ఈ సమయంలో మనకి ముఖ్యమైన పని ఏంటంటే మన ముగ్గురు ప్లేయర్స్ ని మనం సేఫ్ గా తిరిగి తీసుకురావాలి. కానీ కికో, ఫైనల్ మ్యాచ్ రేపే స్టార్ట్ అవబోతోంది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన బెస్ట్ ప్లేయర్స్ ని కనిపెట్టి తీసుకురావాలి. పది సూపర్ స్పీడో, మనం వెంటనే ఆ ముగ్గురు ప్లేయర్స్ ని కనిపెట్టాలి. ఎస్ కికో. ఒక్క నిమిషం సూపర్ స్పీడో, అలా చూడు, మనం వాళ్ళ గుడౌన్కి వచ్చేసామనుకుంటా. ఆ కిడ్నాపర్స్ దగ్గర ఇలాంటి గ్లైడర్సే ఉన్నాయి సూపర్ స్పీడో. యు ఆర్ రైట్ బ్రో. త్వరగా మనం కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎవ్వరూ లేరే. సరేరా, మనం బిల్డింగ్ లోపలికెళ్ళి చూద్దాం. బడి, నువ్వు ఫార్ములా నెంబర్ 139, 372 ఇంకా 245 యాక్టివేట్ చేసి వీళ్ళని డీల్ చేయి. ఆలోగా నేను బిల్డింగ్ లో చెక్ చేస్తాను. నో ప్రాబ్లం బడి. నువ్వు చెప్పిన 3 ఫార్ములాస్ ని యూజ్ చేసి వీళ్ళకి బుద్ధి చెప్పడం నా బాధ్యత. వీళ్ళ ముగ్గురిని ఒకే దెబ్బకు మట్టి కనిపించేశాను. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తాను. నిజం చెప్పాలంటే నువ్వు చాలా ధైర్యం కలవాడివి, కానీ నువ్వు అనుకున్నట్టుగా నాతో తలపడి నువ్వు గెలవలేవు. కికో, నేను ఈ హోటల్లో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ ని స్కాన్ చేసి చూశాను. ఇక్కడ ఎల్ఓసి టీమ్ స్టే చేశారు. నాకు ఇక్కడ ఏం దొరికిందో తెలుసా? ఏమైంది సూపర్ స్పీడో? నువ్వెందుకని నన్ను నా టీంని ఇక్కడికి రమ్మన్నావు? బాబ్, నువ్వు మళ్ళీ ఏదైనా గొడవ చేసావా? ఈసారి బాబ్ చేసింది ఏమీ లేదు. నిజానికి అంతా చేసింది నువ్వే. ఏమంటున్నారు? కోచ్, ఇక మీరు దాచడంలో ఎలాంటి ఉపయోగం లేదు. మాకు నిజాలన్నీ తెలిసాయి. ఈ సన్ సిటీ టీమ్ లో ఉన్న బెస్ట్ 3 ప్లేయర్స్ ని కిడ్నాప్ చేసిన వెనక మీరే ఉన్నారని. ఇంకా మాస్క్ మ్యాన్ వేరెవరో కాదు, మీరే.
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది నా గన్. సమయం చూసి తేలిగ్గా పారిపోతాను. కికో, నువ్వు అందరి ముందు నా గురించి చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. చూస్తూ ఉండు. ఇప్పుడే నేను అందరినీ ఏడిపిస్తాను, నవ్విస్తాను. వాళ్ళందరినీ ఎలా ముప్పు తిప్పలు పెడతానో చూడు. కికో, సూపర్ స్పీడో, మీ ఇద్దరి కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఇప్పుడు చూడండి నా ఫ్లై బుల్లెట్స్. ఇవి నైట్రోజన్తో తయారు చేయబడిన బుల్లెట్స్. వీటిని ఏ బళ్ళ టైర్స్ కి ఫిక్స్ చేస్తానో ఆ బళ్ళన్నీ ఎగరడం మొదలు పెడతాయి. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 49. ఆ కోచ్ ని ఫాలో చేయి. ఆల్ రైట్ బ్రో, అలాగే చేస్తాను. ఇప్పుడు చూస్తాను కికో, నువ్వు ఏం చేస్తావో. మనం ఆ ట్రాఫీని తిరిగి తీసుకురావడం కోసం ఆ కోచ్ ని ఎలాగైనా ఆపాలి. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 77. ఆపోజిట్ గా ఎన్నో బళ్ళు వస్తూనే ఉన్నాయి కికో. సరే, ఓకే, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు వేరే మార్గం లేదు. నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే సమయం వచ్చింది. అలా తిరిగి ఇలా తిరిగి చివరికి మనుదిన పాములోకి ఇక్కడ వచ్చి పడ్డావు. చూసావా? ఏమంటావు? అంటే మా సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఇది ఫైనల్స్ లో చివరి బాల్. ఈ బాల్ లో సిక్సర్ కొడతారా? సిక్సర్ కొట్టేశారు. లాస్ట్ బాల్ లో 6 కొట్టి సన్ సిటీ ఈ కప్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు.